ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ అంటే ప్లాసిబో అంటారు. అసలు ఆ ప్లాసిబో అంటే ఏంటి అంటారు? ఇప్పుడు ప్లాసిబో ఎఫెక్ట్ అనేసి ఒక ఫినామినా ఉంది. అంటే ఏందంటే, ఇప్పుడు ఒక రోగం ఉంది. ఆ రోగానికి నేనేదో ఫలానా మందు వాడుతున్నాను. ఆ మందులో ప్రాపర్టీ ఉన్నా, లేకున్నా నాకు రోగం తగ్గిపోయిందనుకోండి ఆ మందు వాడేటప్పుడు. హ్మ్. నాకేమనిపిస్తది? ఆ మందు వల్ల తగ్గిందని అనిపిస్తది. హ్మ్. అయితే మనం ఇంటర్వ్యూ స్టార్టింగ్‌లో ఏం డిస్కస్ చేసినాము? మనం చాలా డైల్యూట్ చేస్తాం మెడిసిన్‌ని. ఇప్పుడు 100 సి వరకు డైల్యూట్ చేస్తామని డైల్యూట్ చేస్తారని అన్నారు గదా! జెప్పారు. హ్మ్. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఏదైతే హెల్త్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళేమంటారంటే, ఇప్పుడు మీరు ఇంత డైల్యూట్ చేస్తారు గదా మెడిసిన్‌ని, మేము మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తాం. దాంట్లో అది ఉండదు గదా! ఇప్పుడు క్యాలెండ్యులా ఉంది. బంతి పువ్వుతోటి మీరు తయారు చేస్తున్నారు. సరే. ఇప్పుడు మైక్రోస్కోప్ కింద మీ మందు పెడితే, దాంట్లో మనకు బంతి పువ్వు కనిపిస్తదా? కనిపియదు. అని వాళ్ళ క్వెషన్ ఉంటది. అయితే మీరు ఓన్లీ పేషెంట్‌కి మెడిసిన్ లేని సబ్స్టెన్స్ ఇస్తున్నారని వాళ్ళంటారు. అండ్ పేషెంట్‌లకు ఆ ఫీలింగ్ వస్తుంది. వాళ్ళకి తగ్గుతుంది, తగ్గుతుంది. దాంతోటి వాళ్ళకి తగ్గిపోతుంది అనేసి వాళ్ళంటారు. కానీ యాక్చువల్‌గా ఏందంటే ఆ ప్రాపర్టీ పాస్ ఆన్ అయితది. దాన్ని ప్రాసెస్ ఆఫ్ పొటెంటైజేషన్, డైనమైజేషన్ అంటారు హోమియోపతిలో. హ్మ్. అయితే మెడిసినల్ ప్రాపర్టీస్ ఆటోమేటికల్లీ ట్రాన్స్‌ఫర్ అయితాయి. ట్రాన్స్‌ఫర్ అయినంక మనం పేషెంట్‌కి ఆ మందులు ఇస్తాం. కాబట్టి పేషెంట్‌లకు తగ్గుతదని మేమంటాం. అయితే ఏందంటే అవగాడ్రో నంబర్ అనేసి ఒక నంబర్ ఉంటది. ఆ నంబర్ ఏందంటే 6.022 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ సమ్ -20 ఏమో ఉంటది. అంటే అంత సైజ్ ఆటమ్‌ది ఉంటది. ఆటమ్స్ ఉంటాయి గదా! ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు? ఏదైతే మనకు మ్యాటర్ కళ్ళకి కనిపిస్తది అదే మ్యాటర్ అన్నారు. మ్యాటర్ అంటే ఏంది? ఏది? ఇప్పుడు ఈ టేబుల్ మ్యాటర్, పర్స్ మ్యాటర్, బాటిల్ మ్యాటర్ ఇవన్నీ మ్యాటరే. అయితే మెటీరియల్ ఏదో ఉండాలి గదా! మ్యాటర్ అంటే ఏంది? ఏది మన కళ్ళకి కనిపిస్తదో అది మ్యాటర్ అని అన్నారు. ఓకే. మళ్ళీ దాని తర్వాత ఏమన్నారు? మాలిక్యూల్. స్కూల్‌లో మనకు నేర్పిస్తారు గదా! మాలిక్యూల్ అనేసి. అవును. మాలిక్యూల్స్ ఈస్ ద స్మాలెస్ట్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ ఓకే. అని అన్నారు. మళ్ళీ ఇంకో 100 ఏండ్ల తర్వాత ఏమన్నారు? ఆటమ్ ఈస్ ద స్మాలెస్ట్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్. ఇంకా చిన్నగుంటది ఆటమ్ కదా! ఇప్పుడు రీసెంట్‌గా ఏమంటున్నారు? ఇంతకుముందు ఆటమే అన్నిటికన్నా చిన్నగుండే గదా! ఇప్పుడు వీళ్ళేమంటారు? మీ మందులో ఆటమ్స్ ఉండవు. హ్మ్. కానీ ఇప్పుడు సైన్స్ ఏమంటుంది? ఆటమ్ అన్నిటికన్నా చిన్నది గాదు. ఇంతకుముందు ఆటమ్ అన్నిటికన్నా చిన్న వస్తువు. హ్మ్. ఒక కణం హ్మ్. ఆటమ్. అదే లాస్ట్ ఇంకా దానికి ఫర్దర్ ఏముండదు. హ్మ్. కానీ ఇప్పుడేమంటున్నారు? సబటామిక్ పార్టికల్స్ అంటున్నారు. హ్మ్. ఇప్పుడు లార్జ్ హాడ్రోన్ కొలైడర్ అనేసి ఒక మెషిన్ ఉంది. హ్మ్. ఎక్కడ ఫ్రాన్స్ అండ్ స్వీడన్ బార్డర్ మీద ఉంటది. 14 కిలోమీటర్స్ రేడియస్‌లో ఉంటది. దాంట్లో ఆటమ్స్‌ని కొలైడ్ జేసి మన యూనివర్స్ ఎట్లా సృష్టించింది అనేసి తెలుసుకోవడానికి. అయితే దాంట్లో హిగ్స్ బోసాన్ అనేసి ఒక పార్టికల్ దొరికింది. అది ఆటమ్ కన్నా చిన్నది. వేల వేల సార్లు చిన్నది ఆ పార్టికల్. అయితే ఇప్పుడు మనకు మైక్రోస్కోప్ కింద పెడితే ఆటమ్స్ కనిపియకపోతే దాని అర్థం ఇది కాదు, మందు పని చేయదు అనేసి. ఎందుకంటే ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. వాళ్ళే ఇంకా రీసెర్చ్ చేసి మనకు చెప్పాలి. ఇంకా ఈ సబటామిక్ పార్టికల్స్ కూడా ఉంటాయి. అవి పనిచేస్తున్నాయి అనేసి. సో, ఇంకా డివైసెస్ రాలేదు అని అనుకోవాలి. ఎందుకు? ఇప్పుడు చిన్న పిల్లలుంటారు. ఒక 6 మంత్స్ పిల్లలున్నారనుకోండి. హ్మ్. ఆ 6 మంత్స్ పిల్లోనికి మలేరియా వచ్చింది. హ్మ్. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తది? మనం స్వీట్ పిల్స్ ఇస్తాం గదా! అవును. ఏం జెప్తాం? పాల్లో కలిపేసి ఇవ్వండి అనేసి చెప్తాం. పాల్లో కలిపేసి ఇచ్చినంక 2 డేస్‌లో మలేరియా తగ్గిపోతది. ఓకే. పిల్లోనికి ఏం తెలుసు? మందేసుకుంటున్నా, నాకు ఫీలింగ్ ఉంది, తగ్గుతదనేసి. కరెక్ట్ గదా! అవును. ఇప్పుడు నా క్లినిక్ పక్కకి గవర్నమెంట్‌ది డాగ్ హాస్పిటల్ ఉంది. హ్మ్. అక్కడ యానిమల్ హాస్పిటల్ ఉంది. అక్కడ కుక్కల్ని తీసుకొస్తారు, ఆవుల్ని తీసుకొస్తారు. వాళ్ళకు ఎంతో డాగ్స్‌కి రీనల్ ఫెయిల్యూర్‌లయితాయి. హ్మ్. లీనర్ ఫెయిల్యూర్‌కి ఇప్పుడు డయాలిసిస్ జేపియాలి డాగ్స్‌కి. ఆ డాగ్‌లకు గూడా మనం మెడిసిన్ ఇస్తాం. హ్మ్. కుక్కలకి ఏం తెలుస్తది మెడిసిన్ యేసుకుంటున్నాం అనేసి. వాళ్ళకు ఆ రీనల్ ఫెయిల్యూర్‌లు గూడా తగ్గుతున్నాయి హోమియోపతి తోటి. హ్మ్. అప్పుడు ప్లాసిబో ఎఫెక్ట్ ఎట్లా అయితది? సో, ఈ దాంట్లో రీసెర్చ్ ఇంకా జరగాలి. ఓకే. అప్పుడు మనకు తెలుస్తది. ఓకే. సో, హోమియోపతి ప్లాసిబో కాదు. ఓకే. హోమియోపతి అనేది ప్లాసిబో కాదు అంటారు. కాదు. ఓకే. విత్ ఎగ్జాంపుల్, విత్ ప్రూఫ్ చెప్తున్నాను గదా నేను. అవునవును. అట్లా. చిన్న పిల్లలకి అర్థం గాదు వాళ్ళు మెడిసిన్ యేసుకుంటున్నారు. హోమియోపతి మెడిసిన్ ఇస్తే పని జేస్తుంది. అవును. జంతువులకు అర్థం గాదు.
ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్‌కి చాలా డాగ్స్‌ని తీసుకొస్తారు, క్యాట్స్‌ని తీసుకొస్తారు. వాళ్ళకెట్లా తెలుస్తది వాళ్ళు మెడిసిన్ తింటున్నారనేసి? వాళ్ళకి ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతున్నాయి గదా! అవును. అయితే ఆటోమేటికల్లీ హోమియోపతి మెడిసిన్ పని జేసినట్టే గదా! అవును. పని చేస్తున్నప్పుడే గదా! అది అది వాళ్ళకి తగ్గుతుంది. లేకపోతే ఎట్లా డిసీజ్ తగ్గుతది? తగ్గుతుంది. అయితే మీరిందాక చెప్పినట్టు చిన్న పిల్లలకి పాలల్లో మెడిసిన్ ఇస్తాం అది ఇది అన్నారు గదా! అంటే హోమియోపతి మెడిసిన్‌కి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? అంటే ఈ ఏజ్ నుంచి హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేయాలి అని. ఏ రోజైతే పిల్లోడు పుడతాడు గదా! హ్మ్. ఆ రోజు నుంచి ఆ పిల్లోడు చనిపోయినప్పుడు వరకు 100 ఏండ్లు బతికి 100 ఏండ్లు ఫైనల్ డే చనిపోయే రోజు గూడా. ఆ రోజు వరకు హోమియోపతి వాడొచ్చు. పుట్టినప్పటి నుంచి వెంటనే వాడొచ్చు అంటారు. అప్పటి నుంచి చనిపోయినప్పటి వరకు ఏ ఏజ్‌లో కూడా హోమియోపతి వాడొచ్చు. ఓకే. అంటే నేను విన్న ప్రకారం ఏందంటే 2 ఇయర్స్ తర్వాత నుంచి హోమియో స్టార్ట్ చేయాలి. అట్లా చాలా మంది చెప్తూ ఉన్నారు. అట్లా అది ఏం లేదు. అదే అలాంటిదేం లేదు. మా ఎప్పటినుంచైనా పాపకి పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు మేము ఓకే. హోమియోపతినే ఇస్తున్నాము. ఓకే. చిన్నప్పటి నుంచి హోమియోపతి వాడొచ్చు అవును. మెడిసిన్ హోమియోపతి హ్యాపీగా. వాడొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాగో ఏం ఉండవు సైడ్ హోమియోలో. ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే మా పాపకి పుట్టినప్పుడు జాండీస్ ఉండే కొంచెం. అయితే దానికి కూడా ఇప్పుడు నియోనాటల్ జాండీస్ అంటారు. చాలా మంది ఓకే. పిల్లలకంటారు. ఉంటది ఎన్ఐసీయూలో పెట్టాలి అవి ఇవి అంటారు. అవిటికి కూడా మేము హోమియోపతి వాడినాం. అండ్ హోమియోపతి తోటే తగ్గింది మా పాపకి. జస్ట్ 2, 3 డేస్ బేబీకి కూడా వాడినాం. పిల్లలు గూడా చాలా హ్యాపీగా వేసుకుంటారు అవును. మెడిసిన్. ఏ ప్రాబ్లమ్ హ్యాపీగా లేకుండా. యేసుకుంటారు. ఎందుకంటే చేదుగా ఉండదు. ఉండదు. స్వీట్ పిల్స్ కాబట్టి అంటే తీయని గోళీలు హాయిగా వేసేసుకుంటారు పిల్లలు. అవును. అంటే చిన్న పిల్లలకి ఎలా వేస్తారు అవి? గోళీల్లా ఉంటాయి గదా! మరి పుట్టిన అవును. పిల్లలకి హోమియో మెడిసిన్ ఎలా ఇస్తారు? ఆ! ఇప్పుడు మేము డిస్టిల్డ్ వాటర్‌లో గూడా ప్రిపేర్ చేస్తాం మందులు. ఓకే. సో, ఆటోమేటికల్లీ డిస్టిల్డ్ వాటర్ అడ్మినిస్టర్ చేస్తాం. ఓకే. లేదంటే ఆ పిల్స్ ఉంటాయి గదా! ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటారు. ఓకే. వాళ్ళేమో మిల్క్ కలెక్ట్ చేసుకుంటారు గదా! బాటిల్స్‌లో. ఓకే. ఆ బాటిల్స్‌లో డిజాల్వ్ చేసి ఇచ్చేస్తాం. ఆ బాటిల్‌లో పాల బాటిల్‌లో వాళ్ళకేసేసి ఇచ్చేయొచ్చు. చిన్న ఇచ్చేసేయాలి. పిల్లలకైతే. అవును. డిజాల్వ్ అయిపోతది కదా ఓకే. దాంట్లో. బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లలకైతే అలా ఇచ్చేయొచ్చు. అట్లా నార్మల్ ఇచ్చేసేయాలి. ఒక 1 ఇయర్ తర్వాత నుంచి పిల్స్ లాగా ఇచ్చేయొచ్చు పిల్లలకి. అవును. అయితే ఇప్పుడు చాలా మంది అంటే ఏజ్‌తో సంబంధం లేకుండా చాలా మంది అంటే చిన్న పిల్లలవ్వచ్చు, పెద్దవాళ్ళవ్వచ్చు ఎవరైనా మెట్లెక్కగానే చాలా మంది ఆయాసపడడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అసలవి ఎందుకు జరుగుతున్నాయి? అంటే హోమియోలో గూడా ఇలాంటి వ్యాధులకు గూడా మెడిసిన్ ఉందంటారా? ఇప్పుడు జనరల్‌గా ఆయాసం వస్తుందంటే ఎందుకొస్తది? ఫస్ట్ రీజన్ మనం ఎక్కడ ఉంటున్నామో అది చూసుకోవాలి. ఇప్పుడు మనం సిటీలో ఉంటున్నాం. ఆబ్వియస్‌లీ సిటీస్ చాలా పొల్యూటెడ్ ఉంటాయి. సో, అలెర్జీస్, అస్తమా, మళ్ళీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదన్నా ఉండొచ్చు ఆయాసం రావడానికి ఓకే. కారణం. లేకపోతే వీక్‌నెస్, ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల గూడా అయితది. స్ట్రెంత్ సరిగ్గా లేదు. విటమిన్ డి డెఫిషియన్సీస్, విటమిన్ బి12 డెఫిషియన్సీస్ ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే గూడా అట్లా అవ్వచ్చు. ఎనీమియా ఉంటది. ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అంటారు. రక్తం తక్కువుంటే గూడా అట్లా అవ్వచ్చు. సో, అన్ని రోగాలకి గూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటది. అన్ని. అంటే ఇప్పుడు చాలా మంది మీరిందాకన్నట్టు ఐరన్ డెఫిషియన్సీ అన్నారు. ఇప్పుడుండే సమస్య ఎక్కువ డి విటమిన్ ప్రాబ్లమ్ ఎక్కువొస్తుంది. అన్ని అవును. వయసుల వారికి. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు ఎందుకంటే ఎవ్వరు ఎండలో ఉండట్లేదు. అవును. ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్ ప్రకారం ఎండకి ఎవరు బయటికి రావట్లేదు. అసలు పిల్లలు, పెద్దలు అందరికీ ఈ ప్రాబ్లమ్ ఉంది. మరి ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ హోమియోలో ఉందా? అవును. డి హోమియోలో విటమిన్. విటమిన్ డి ప్రొడ్యూస్ చేసుకునేటట్టు బాడీ సొల్యూషన్ ఉంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అని తెలిస్తే పేషెంట్ ఎండలో కూర్చోవడం స్టార్ట్ చేస్తాడు గదా! అవును. అయినా విటమిన్ డి ప్రొడ్యూస్ అయితలేదు. పేషెంట్‌లో అయినా విటమిన్ డి ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ అయితలేదు. అవ్వట్లేదు. ఇప్పుడు దానికి కారణం ఉంది. ఏందంటే విటమిన్ డి ఎట్లా ప్రొడ్యూస్ చేసుకుంటది బాడీ? ఇది బయటికెళ్ళి మనకు రాదు. మన బాడీనే ప్రొడ్యూస్ జేసుకోవాలి. ఎట్లా ప్రొడ్యూస్ చేస్తది? ఎప్పుడైతే మనం ఎండకి ఎక్స్‌పోజ్ అయితాం గదా! అప్పుడు యూవీబీ రేస్ అవి మన స్కిన్‌కి తగులుతాయన్నమాట. అవి తగిలినప్పుడు మన మెలనోసైట్స్ అనేసి సెల్స్ ఉంటాయి మన బాడీలో. మన చర్మానికి కలర్ ఇచ్చేది మెలనిన్. ఓకే. సో, ఇది మెలనోసైట్స్‌లో ఉంటది. మెలనోసైట్స్ అప్పుడు యాక్టివేట్ అయ్యి విటమిన్ డి ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తాయన్నమాట. అయితే ఏమైతుందంటే ఎండ ఉంటే గూడా, ఎండలో కూర్చుంటే గూడా అది ప్రొడ్యూస్ అయితలేదు. ఎందుకు ప్రొడ్యూస్ అయితలేదు? ఎందుకంటే ఇప్పుడు పార్టిక్యులేట్ మ్యాటర్ అనేసి ఒక మ్యాటర్ ఉంటది. అంటే 2.5 మైక్రాన్స్ కన్నా తక్కువుంటది దాని సైజ్. దుమ్ము, పొల్యూషన్, పొగ ఇదంతా అట్మాస్ఫియర్‌లో కలిసిపోయింది గదా! దానివల్ల ఈ సన్ రేస్ బ్లాక్ అవుతున్నాయి. ఎంత రావాలి కింద వరకు అంత వస్తలేవు. అయితే వచ్చిన దాంట్లోనే మనం ఇవాల్వ్ అవ్వాలి. ఎవల్యూషన్ ఈజ్ ఎ స్పాంటేనియస్ అండ్ కంటిన్యూయస్ ప్రాసెస్. అయితే హ్మ్. మన బాడీని ఇవాల్వ్ చేస్తుంది హోమియోపతి. మనం హోమియోపతి మెడిసిన్స్ వాడితే ఎంత ఎండ వచ్చినా అది అబ్జార్బ్ చేసుకొని విటమిన్ డి మళ్ళీ నార్మల్‌కి తీసుకొనొస్తుంది బాడీ. బేసిక్‌గా హోమియో మెడిసిన్ గురించి అంటే చాలా మందికి ఉన్న అపోహలు చాలా వరకు నాకున్న అపోహలు గూడా నాకున్న డౌట్స్ గూడా క్లారిఫై అయ్యాయి.
కానీ ఇంకా అంటే డౌట్స్ అంటే ఇప్పుడు థైరాయిడ్‌కి సంబంధించి థైరాయిడ్ కూడా ఒక పెద్ద ప్రాబ్లమ్ ఈ రోజుల్లో. థైరాయిడ్ అనే ప్రాబ్లమ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్. సమస్య ప్రతి ఒక్కరికి. సో, ఆ థైరాయిడ్‌కి శాశ్వత పరిష్కారం హోమియోలో ఉందంటారు. అంటే ఎన్ని ఇయర్స్ వాడాల్సి ఉంటదంటారు మెడిసిన్? అంటే రెగ్యులర్‌గా వేసుకోవాలా? ఎలా ఉంటుంది ట్రీట్‌మెంట్ థైరాయిడ్‌కి? అసలు థైరాయిడ్ వ్యాధి ఏంది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. థైరాయిడ్ వచ్చింది అని అందరూ అనుకుంటారు. కానీ థైరాయిడ్ అందరిలో ఉంటది. థైరాయిడ్ ఒక గ్లాండ్. అది ఓకే. ఇక్కడ ఉంటది గొంతు దగ్గర. కొందరు గొంతులు ఇట్లా ఉబ్బిపోతాయి చూసిండ్రు గదా మీరు. అయితే థైరాయిడ్‌కి సంబంధించిన రోగాలు ఎట్లుంటాయంటే, థైరాయిడ్ రోగం అయినప్పుడు ఐదర్ మనిషి చాలా లావు అయిపోతాడు, లేదంటే చాలా బక్కగా అయిపోతాడు. మాక్సిమం కేసెస్‌లో లావు అయితాడు. దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఏమైతదంటే ఫ్యాట్ మెటబాలిజంలో ప్రాబ్లమ్ అయితది బాడీలో. అంటే ఫ్యాట్ ఎట్లా వాడుకోవాలి బాడీలో అది డిస్టర్బ్ అయిపోతది. అయితే ఏమైతదంటే థైరాక్సిన్ అనేసి ఒక హార్మోన్ ఉంటది బాడీలో. అది సరైన మాత్రలో ప్రొడ్యూస్ కాదు బాడీలో. అయితే ఇప్పుడు ఇంగ్లీష్ డాక్టర్లు ఏం చేస్తారు? థైరాక్సిన్ బయటికెళ్ళి ఇస్తారు. వాళ్ళు డైలీ గోళీ వేసుకుంటారు. మీరు చూసిండ్రు కదా. హ్మ్. అయితే మనం హార్మోన్ బయటికెళ్ళి తీసుకొని బాడీలో పంపిస్తున్నాం. హ్మ్. అప్పుడు ఏమైతది? బాడీ లోపటికి బయటికెళ్ళి పోతుంది కదా. బయటికెళ్ళి పోయినప్పుడు బాడీ ఏమనుకుంటది? అరే ఆల్రెడీ బయటికెళ్ళి వస్తుంది. ఇంకా నేను ప్రొడ్యూస్ ఎందుకు చేయాలి? అట్లా బాడీ అనుకుంటది కదా. ఎంత ప్రొడ్యూస్ అవుతుందో అది కూడా ఆగిపోతది అప్పుడు. ఇంకా లైఫ్ టైం వాళ్ళు గోళీ వేసుకోవాలంటారు. కానీ మన మందులు ఏం చేస్తాయి? ఇప్పుడు ఏదైతే థైరాక్సిన్ సరిగా ప్రొడ్యూస్ అయితలేదు అది మళ్ళీ కరెక్ట్ ప్రొడక్షన్‌కి తీసుకొస్తది. దాంతోటి థైరాయిడ్ వ్యాధి పూర్తిగా తగ్గుతది హోమియోపతి తోటి. అయితే ఎంత టైంలో తగ్గుతదంటే ఏ స్టేజ్‌లో రోగం ఉంది అది మనకు ఫస్ట్ తెలవాలి. పేషెంట్ మెడిసిన్‌కి ఎట్లా రెస్పాండ్ చేస్తున్నారు అది మనకు అర్థం అవ్వాలి. కొందరు పేషెంట్స్‌కి 3 నెలల్లో తగ్గిపోతది. కొందరు పేషెంట్స్‌కి 1 ఇయర్, 1 ½ ఇయర్ పడతది. అంటే బేసిక్‌గా కొన్నిసార్లు ఏందంటే వ్యాధికి ఆ మెడిసిన్ వాడినా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది రోగం. సో, అట్లా వచ్చినప్పుడు అంటే ఆ పేషెంట్‌ని బట్టి మీరు మెడిసిన్ ఇస్తారా? లేకపోతే అది ఎన్ని రోజులు వాడాలి అని ఉంటదా? లేకపోతే శాశ్వతంగా వాళ్ళు వాడాల్సి ఉంటదా మెడిసిన్? ఇప్పుడు పైల్స్ ప్రాబ్లమ్ ఉంది మేడం. పైల్స్ ప్రాబ్లమ్ ఉంటే సర్జరీ చేసుకోవాలనేసి అడ్వైస్ చేస్తారు సర్జన్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాం? పైల్స్ ఏవైతే అయినాయి హెమోరాయిడ్స్ కానీ, పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ హోమియోపతి మెడిసిన్ ఇచ్చి అది పూర్తిగా తగ్గిస్తాం. ఇప్పుడు పైల్స్ ఎందుకొస్తాయి? చాలా ఎక్కువ నాన్ వెజ్ తినడం వల్ల, బయట తినడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల. ఇవన్నిటి వల్ల వస్తాయి. మనందరికీ తెలుసు. ఇప్పుడు వారంలో 5, 6 రోజులు బయట బిర్యానీ తింటా అంటే నడుస్తదా? నడవదు. పైల్సే కాదు బీపీ కూడా వస్తది, షుగర్ కూడా వస్తది. ఎందుకంటే మీరు ఒక అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు మా పని ఏడ వరకు ఉంటది? మీకు పైల్స్ తగ్గిందా లేదా? పైల్స్ తగ్గిన తర్వాత మనం పేషెంట్‌కి అడ్వైస్ చేస్తాం. కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ పెట్టుకోండి. గంటలు గంటలు ఒకటే కాడ కూర్చొని ఉండకండి. జర ఇక్కడక్కడ నడుస్తుండండి. మళ్ళా అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోకండి. బయట ఎక్కువ తినకండి. ఇవన్నీ చెప్తాం గదా. ఇవన్నీ వాళ్ళు ఫాలో చేస్తే వాళ్ళకొస్తదా మళ్ళీ రోగం? అవన్నీ ఫాలో చేయలేదు కాబట్టి రోగం వచ్చింది గదా. మళ్ళా నేను బయట పోయి రోజు బిర్యానీ తింటా అంటే రోగం వస్తది మళ్ళీ. సో, హెల్తీ హ్యాబిట్స్ మనం మెయింటైన్ చేసుకుంటే మళ్ళీ మనకు రోగం రాదు. మందులు వాడినా హెల్తీ హ్యాబిట్స్ కూడా మనం పాటిస్తే మళ్ళీ అవును. ఆ తగ్గిన రోగం తర్వాత రాదు హెల్తీ అంటారు. హ్యాబిట్స్ ఫాలో చేయాలి గదా. ఓకే. అంటే మీరు హోమియో మెడిసిన్ ఇచ్చే ముందు ఇలాంటివి అంటే ఈ ఫుడ్ తినొద్దు. అంటే హ్మ్. ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? ఈ ఫుడ్ పథ్యం తినొద్దు. ఏముండదు. పథ్యం ఏమన్నా ఏముండదు. పాటించాల్సి ఉంటదా? పథ్యం ఏముండదు. కానీ ఇప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్ ఉన్నాడు. వాడు డైలీ కోకా కోలా తాగుతా అంటే నడవదు. వాళ్ళకి చెప్తాం ఇట్లా హై క్యాలరీ ఇంటేక్ చేయకండి అనేసి. పేషెంట్‌కి ఉన్న రోగానికి సంబంధించిన డైట్ చెప్తాం తప్ప, ఇట్లా ఇది అవాయిడ్ చేయాలి, అది అవాయిడ్ చేయాలి, పథ్యం గిత్యం ఆ! ఏముండదు. ఉంటాయి గదా! కొన్ని మెడిసిన్స్ వాడినప్పుడు ఏముండదు. ఇలాంటివి తినొద్దు, నాన్ వెజ్ ఏముండదు. తినొద్దు. అలాంటివేముండవు. రెస్ట్రిక్షన్స్ నాన్ వెజ్ ఏముండవు. తినొద్దనేసి అయితే చెప్తాము. బీపీ రావడం, హ్మ్. షుగర్ రావడం, థైరాయిడ్ రావడం ఇవన్నిటికి నాన్ వెజిటేరియన్ ఒక ప్రైమరీ కాజ్. హ్మ్. సో, ఆ రోగాలతోటొస్తే జర తక్కువ చేయండి అనేసి అయితే అంటాం. ఓకే. ఇప్పుడు కొందరు రోజు తినేటోళ్ళుంటారు. వాళ్ళకంటాం వారానికి ఒకసారి తినండి అనేసి. ఓకే. అంటే సో, ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏముండవు. ఇవి ఏముండవు. అంటే బేసిక్‌గా అంటారు గదా! హోమియో మెడిసిన్ వేసుకే ముందు ఫస్ట్ వాటర్ తాగొద్దు. అంటే మెడిసిన్ వేసుకున్నాక గ్యాప్ ఇచ్చి వాటర్ తాగాలి. అంటే ఎంత అవును. ఎంత గ్యాప్ ఇచ్చి వాటర్ తాగాలంటారు? వాటర్ తోటి మెడిసిన్ తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంపార్టెంట్ ఏందంటే ఇప్పుడు కొన్ని కేసుల్లో అయితే ఇప్పుడు నేను చెప్పినా గదా! పిల్లలకైతే పాల్లోనే కలిపేసి ఇస్తున్నాం గదా! వాళ్ళ ఫుడ్‌లోనే కలిపేసి ఇస్తున్నాం మెడిసిన్. అవును. మళ్ళీ డీ అడిక్షన్ కేసెస్ వస్తాయి. కొందరు మా ఆయన ఫుల్ ఆల్కహాల్ తీసుకుంటుండు డైలీ. అట్లాంటి కేసెస్ గూడా వస్తాయి. సో, వాళ్ళకి గూడా ఫుడ్‌లో కలిపేసి తీసుకోండి అనేసి చెప్తాం. ఆ కేసెస్‌లో గూడా పనిచేస్తుంది మందు. అంటే కానీ జనరల్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి గూడా. ఆ! కానీ జనరల్‌గా ఏందంటే
మెడిసిన్ తినే ముందు 5 నిమిషాలు ఏం తినొద్దు. ఓకే. మెడిసిన్ తిన్న తర్వాత 5 నిమిషాలు ఏం తినొద్దు. 5 మినిట్స్. 5 మినిట్స్ చాలు. ఓకే. 5 మినిట్స్ చాలు. పాత డాక్టర్లు 15 నిమిషాలు కూడా అంటారు. హాఫ్ అన్ అవర్ కూడా 20 అంటారు. నిమిషాలని కూడా చెప్తూ ఉంటారు. ఆ! 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే కానీ తినాలి అని నా చెప్తారు. పర్సనల్ ప్రాక్టీస్‌లో అయితే మనం చిన్న పిల్లలకి పాల్లో కూడా ఇస్తే పనిచేస్తుంది హోమియోపతి కాబట్టి 5 మినిట్స్ వరకు ఏం తినకపోతే కూడా చాలు. వాటర్‌తో పాటు కూడా మెడిసిన్ తీసుకోవచ్చు. ఎందుకంటే హోమియోపతిలో వాటర్ డోస్ కూడా ఉంటది. ఓకే. మనం వాటర్‌లో కలిపేసి కూడా మెడిసిన్ ఇస్తాం పేషెంట్‌కి. కొన్ని రోగాలకి. ఇప్పుడు టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వస్తే మనం పేషెంట్‌కి వాటర్ డోస్ ఇస్తాం. ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి ఒక డోస్ ఇస్తాం. సో, అప్పుడు వాటర్‌లో కలిపేసి ఇస్తున్నాం గదా! అప్పుడు ఇంకా ఫాస్ట్‌గా పనిచేస్తది మెడిసిన్. ఓకే. హోమియోపతి అనేది ఏ వ్యాధికైనా హోమియోలో మెడిసిన్ ఉంది. అది ఖచ్చితంగా పనిచేస్తుంది. అంటే మీరు ఈరోజు చెప్పిన విషయాల్ని బట్టి మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగా వివరించారు హోమియో మెడిసిన్ గురించి గాని, అంటే హోమియో ఎలా పనిచేస్తుందని బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి మన హోమియో మెడిసిన్ గురించి మన డాక్టర్ గారు చెప్పిన విషయాలు. తిరిగి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు ఆంధ్రప్రభను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.